హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే సహజంగా మనం వింటూ ఉంటాం. అంటే చాలా సామెతలు వింటూ ఉంటాం. అందులో ఏంటంటే దెబ్బలకి దేవుడైనా భయపడతాడు అని వింటారనమాట. అయితే సహజంగా ఈ సామెతలు గానీ, అంటే ప్రోవెర్బ్స్ కానీ ఏదన్నా చూసినప్పుడు పేరెంట్స్ వాటిని లిటరల్‌గా నమ్మినప్పుడు అవి పిల్లల మీద అప్లై చేస్తూ ఉంటారనమాట. పేరెంటింగ్‌లో గానీ, లేకపోతే వాళ్ళ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో, సామెతల్లో అవి నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పనిష్మెంట్ ఇస్తే నిజంగా అది వర్కౌట్ అవుతుందా? చాలా సార్లు పేరెంట్స్ ఏమంటారంటే, నిజంగా మేము పనిష్ చేస్తే, ఒక విషయానికి వాళ్ళని గట్టిగా మందలిస్తే వింటున్నారు. మా పిల్లలు వింటున్నారు. బిహేవియర్‌లో చేంజ్ ఒచ్చింది అని అంటూ ఉంటారనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజానికి చేంజ్ రాలేదు. అదేంటి మరి బిహేవియర్ ఏదైతే పాత బిహేవియర్ ఉందో, మేము పనిష్ చేయగానే వాళ్ళు చేయడం మానేశారు కదా! అంతకుముందు ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. స్కూల్‌కి వెళ్ళనంటున్నారు. లేదంటే వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. లేదా ఇంకొకటేదో చేస్తున్నారు. ఇవన్నీ నేను కొంచెం భయపెట్టగానే, లేకపోతే బెదిరించగానే చేయడం మానేశారు కదా! పనిష్మెంట్ ఇస్తే మరి వర్కౌట్ అయింది కదా! అనే ఒక డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఫియర్ ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్ రియాక్షన్ ఇస్తుంది. భయపడినప్పుడు చేసే బిహేవియర్ ఏదైతే ఉంటుందో, అది ఆ క్షణానికి తాత్కాలికంగా ఆ పెయిన్‌ని ఎస్కేప్ అవ్వడం కోసం ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. లేదా స్పందిస్తూ ఉంటారనమాట. బట్ రియాలిటీలో మనకొక లాంగ్ రన్ చేంజ్ లేదా ఒక బిహేవియర్‌లో ఒక పర్మనెంట్ చేంజ్ అనేది కావాలనుకున్నప్పుడు చేయాల్సింది పనిష్మెంట్ ఇవ్వడం కాదు. మరి ఏం చేయాలి? పనిష్మెంట్ కాదు. అసలు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పనిష్మెంట్ ఎందుకు కాదంటున్నారు అనే విషయం పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు, ఫస్ట్ నెగెటివ్ వైపు వెళ్ళకుండా ఉంటారనమాట. అసలు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సహజంగా ఏం జరుగుతుంది పిల్లల్లో? అనేది ఫస్ట్ ఎవరైతే పేరెంట్స్ పనిష్మెంట్‌ని ఒక మెథడ్‌గా వాడుతున్నారో పేరెంటింగ్‌లో, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట. అదేంటంటే ఎవరైతే ఒక ఇన్సిడెంట్ ఒక ఫర్ సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళేదో ఒక బ్యాడ్ బిహేవియర్ చేశారు. చేసినప్పుడు పేరెంట్స్ దాన్ని కరెక్ట్ చేయడం కోసం పనిష్మెంట్‌ని ఒక ఆప్షన్‌గా ఎంచుకొని పనిష్ చేశారు. అంటే వాళ్ళకి ఫస్ట్ జరిగేదేంటి ఇనీషియల్‌గా సహజంగా ఏమనుకుంటారు? వాళ్ళు వెంటనే బిహేవియర్ చేయడం ఆపేస్తారు అనుకుంటారు. బట్ రియాలిటీలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో, దాన్ని వెంటనే పేరెంట్స్‌కి తెలియకుండా ఉండడం ఎలా అనే దాన్ని ఫస్ట్ ట్రై జేస్తారనమాట. సహజంగా ఏమవుతుంది పనిష్ చేసినప్పుడు, నాకు పనిష్మెంట్ ఒస్తుంది అనే భయం ఒస్తుంది పిల్లల్లో. ఈ భయం ఒచ్చినప్పుడేంటంటే, లాజికల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, అది సహజంగా మనిషి కోల్పోతాడు. ఈ లాజికల్ థింకింగ్ కోల్పోయినప్పుడేంటంటే, ఒక విషయం పేరెంట్స్ చెప్పినప్పుడు ఇదెందుకు చెప్తున్నారు? ఎందుకిది వద్దంటున్నారు? ఎందుకిది బ్యాడ్ బిహేవియర్‌గా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు అనే విషయం పిల్లలకి అర్థమయ్యే అవకాశం ఉండదనమాట. వాళ్ళెంతసేపు పేరెంట్స్ నన్ను పనిష్ చేశారు. నన్ను వద్దన్నారు. ఇదే కనిపిస్తుంది తప్ప భయం వల్ల ఎందుకు అనే రీజన్‌ని వాళ్ళు తెలుసుకోలేకపోతారనమాట. అండ్ పనిష్మెంట్‌లో ఏమవుతుందంటే, భయాన్ని పిల్లల్లో పెంచుతాం తప్ప, పిల్లల్లో అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయలేకపోతాం. పనిష్మెంట్ ఎప్పుడూ కూడా అవేర్‌నెస్ పెంచదు. ఇది ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా చేంజ్ ఎప్పుడొస్తుంది పిల్లల్లో, వాళ్ళకి ఒక విషయం వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు లేదా ఒక పని చేసినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే అవగాహన పిల్లల్లో పెరిగినప్పుడు మాత్రమే ఆ పని చెయ్యకుండా ఉంటారు తప్ప, పనిష్ చేస్తాము లేదంటే మేము శిక్షిస్తాము అన్నంత మాత్రాన పని చేయకుండా ఉండరనమాట. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది మనకు కావాల్సింది పేరెంట్‌గా పిల్లల్లో ఒక ప్రాపర్ చేంజ్ కాబట్టి చేయాల్సిందేంటంటే పిల్లల్లో అవేర్‌నెస్ పెంచడం. పనిష్ చేయడం చేసినప్పుడు భయం పెరుగుతుంది. అలా కాకుండా పిల్లల్లో అవేర్‌నెస్ పెంచినట్లయితే వాళ్ళు మిస్టేక్స్ వైపు వెళ్ళకుండా ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే పనిష్ చేసినప్పుడు వెంటనే ఏం జేస్తారు పిల్లలు ఓకే. సర్టెన్ యాక్ట్ నేను చేసినప్పుడు నా పేరెంట్స్ చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతారు. వెంటనే వాళ్ళకి కోపమొస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ పిల్లలు చేసేదేంటంటే, ఆ పని చేయకుండా ఉండడం ఎలా అనే దానికంటే ఫస్ట్ వాళ్ళకొచ్చే ఆలోచన,
దీన్ని పేరెంట్స్‌కి తెలియకుండా ఎలా చేయాలి? చాలా సార్లు పిల్లలు ఫోను వాడుతున్నప్పుడు గానీ, లేదంటే ఏదైనా వాళ్ళకిష్టం లేని బిహేవియర్ చేస్తున్నప్పుడు, వాళ్ళ నుంచి దాన్ని మార్చడం కోసం ఫోనయితే ఫోన్ హైడ్ చేస్తూ ఉంటారు. స్కూలుకి వెళ్ళను అంటే బలవంతంగా తీసుకెళ్ళి స్కూలులో వేయటం అలా చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పేరెంట్స్, మీరు బాగా పనిష్ చేసి వాళ్ళని బలవంతంగా ఒక పని చేయిస్తున్నప్పుడు, లేదా ఒక పనిని వాళ్ళ నుంచి బలవంతంగా ఆపుతున్నప్పుడు, పిల్లలెప్పుడూ కూడా మీరు చెప్పారు కాబట్టి, లేదా మీరు పనిష్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వాళ్ళు వదిలేసుకోలేకపోతారు. సో, దానివల్ల వాళ్ళేం చేస్తారంటే, ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ ఏమున్నాయి అని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, ఈ ఆల్టర్‌నేటివ్స్ ఫైండ్ చేసే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, తప్పుడు దారుల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఫోను వాడొద్దంటున్నారు. లేదా నా నా ఫోను నుంచి వాడితే వీళ్ళకి తెలిసిపోతుంది. సో, వెంటనే ఏం జేస్తారు, వేరే ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ జేసుకోవడం స్టార్ట్ జేస్తారు. లేదంటే మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ జేయడం స్టార్ట్ జేస్తారు. ఒక వెబ్‌సైట్ నుండి వాళ్ళ ఈమెయిల్‌తో లాగిన్ అయ్యి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. చదవట్లేదు. టైం అంతా వేస్ట్ అవుతుంది. పేరెంట్స్ వెంటనే దాన్ని లాక్ చేసేస్తుంటారు. లేదా వాళ్ళకి యాక్సెస్ కట్ జేస్తారనమాట. వెంటనే వాళ్ళేం జేస్తారు, మీరు లేనప్పుడు దాన్ని ఎలా వాడాలి అనేది ఆల్టర్‌నేటివ్ చూసుకుంటారు. అంటే ఒక కేస్‌లో ఏమైందంటే వాళ్ళు పేరెంట్స్ వీళ్ళకి ఫోన్ ఇస్తుంటే ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు, బుక్స్ చదవట్లేదు అని చెప్పి, వాళ్ళు బుక్స్ వైపు వెళ్ళాలని చెప్పి ఫోన్‌ని తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టేసి, లాక్ చేసి వెళ్ళిపోయారనమాట. వెంటనే ఈ కిడ్ వాళ్ళు వెళ్ళగానే చేసిన పనేంటంటే, వెంటనే ఆ కీస్ ఎక్కడుంటాయని ఇల్లు మొత్తం వెతికి, దాన్ని ఫైనల్‌గా ఫైండ్ ఔట్ చేసి దానికి సంబంధించిన సిమ్ కార్డ్ ఉంటుంది కదా! అది తీసి బయట పెట్టేసుకొని, దాన్ని వేరే దానిలో వేసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఇలా ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మీకు దొరకకుండా ఎలా చేయాలి అనేది నేర్చుకోవడం వన్స్ మొదలుపెట్టారు అంటే, అది చాలా ప్రమాదకరమైన సిట్యుయేషన్ అనమాట. వన్స్ మీకు దొరకకుండా ఒక పని చేయగలిగిన వాళ్ళు, మీకు దొరకకుండా ఇంకా చాలా కూడా చేయగలుగుతారు. సో, ఆ సిట్యుయేషన్ పిల్లలు వెళ్ళకూడదు కాబట్టి, ఫస్ట్ పేరెంట్స్‌గా మనం చేయాల్సిందేంటంటే, ఎందుకు వద్దంటున్నాము అనే విషయాన్ని వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించేలాగా చెప్పాలి తప్ప, వాళ్ళ నుంచి పనిష్ చేసి, లేదా వాళ్ళని భయపెట్టి ఆపాలి అని ట్రై చేసినప్పుడేంటంటే, నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఒస్తాయన్నమాట. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, పనిష్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎలాగైతే ఒక పని చేస్తే నువ్వు పనిష్ చేయాలి అని చెప్పి, వాళ్ళేదో పని జేస్తూ ఉంటారనమాట. ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే, పిల్లలకి పనిష్మెంట్ అనేది అలవాటయిపోతుంది. ఫర్ సపోజ్ ఒక 3 ఇయర్స్ కిడ్ లేదా 4 ఇయర్స్ కిడ్ స్కూల్‌కి వెళ్ళనని రోజు వెళ్ళనని ఏడుస్తున్నాడు. దానికి వాళ్ళు పేరెంట్స్ తనని కొట్టి లేదా భయపెట్టి స్కూల్‌కి పంపించడం అనేది ఒక ప్రాక్టీస్‌గా చేస్తున్నారనుకోండి. ఆ సిట్యుయేషన్‌లో కొంతకాలం తర్వాత పిల్లలకేమవుతుందంటే మీరు కొడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు, మాక్సిమం మమ్మీ లేదా డ్యాడీ నన్ను చేసేదేంటి కొట్టడం. అంతే కదా! కొట్టనివ్వండి అన్న స్టేజ్‌కొచ్చేస్తారనమాట. అంటే ఆ పెయిన్‌ని వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. కొడతారు మాక్సిమం. కొడితే ఏమైంది? అంతే గదా! నన్ను బలవంతంగా అయితే నేను వెళ్ళకుండా నన్ను వెల్ స్కూల్‌లో పెట్టలేరు గదా! సో, నేను ఇంతే ఉంటాను. కొట్టినంత సేపు నేను కొట్టించుకుంటాను. అయిపోతుంది. తర్వాత నేనంతా రోజంతా ఎంజాయ్ జేయొచ్చు. ఇలా ఆలోచిస్తుంటారనమాట. దాంతో పాటు ఇంకేమవుతుందంటే, వాళ్ళకి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే, మీరు ఏదైతే ఒక పనిష్మెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నారో, ఆ పనిష్మెంట్ పట్ల వాళ్ళకి రెసిస్టెన్స్ కొంతకాలం తర్వాత డెవలప్ అయిపోతుంది. ఎవరికైనా ఒక కిడ్‌కి మీరు ఇందాక ఎగ్జాంపుల్‌లో తీసుకున్నట్టు స్కూల్‌కి వెళ్ళకపోతే కొట్టడం అనేది ఆప్షన్‌గా తీసుకుంటే, వాళ్ళని కొడుతూ ఉంటే, ఈ కొట్టించుకోవడానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. లేదా ఫోను దాచిపెడుతూ ఉంటే, ఫోను లేకుండా ఉండడానికి వాళ్ళు అలవాటు పడతారనమాట. అప్పుడు వేరే వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా చేయాల్సిందేంటంటే, వాళ్ళకి మనం ఒక విషయాన్ని వద్దు అని చెప్తున్నప్పుడు, ఎందుకు వద్దంటున్నాము? ఏ రీజన్ వల్ల మనం ఇది బెటర్ ఆప్షన్‌గా అనిపించట్లేదు మనకి, అన్నది వాళ్ళతో ఓపెన్‌గా డిస్కస్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు కొంత కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. అలా కాకుండా భయపెట్టి లేదా బెదిరించి పిల్లల చేత పని చేయించాలి మనం అనుకున్నట్టు అని ట్రై చేస్తూ ఉంటే ఏంటంటే, వాళ్ళు ఆ క్షణానికి నటిస్తారు, లేదా అబద్ధం చెప్తారు, లేదా మొండిగా ఉంటారు. మీరేం చేస్తారో చేయండి అన్నట్టు బిహేవ్ చేస్తారు తప్ప,
అవుట్‌పుట్ అనేది పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉండదనమాట. అలా కాకుండా మనం ఎందుకు చెప్తున్నాము అనేది వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు అర్థం చేసుకునే అవకాశాలు, దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం పెరుగుతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.